మధుమతి, ఇది న్యాయస్థానం. ఇక్కడ రాగద్వేషాలకు మమకారాలకు తావులేదు. ఈ పరదేశీ యువరాజుతో పోరాడటం మీరు చూశారా లేదా? చూశాను. ఊరిలో యువరాజు హత్య చెయ్యబడ్డారా లేదా? హత్య జరిగిందా లేదా? హత్య జరిగింది. ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఇతను తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు. విన్నారుగా మహారాజా, ప్రత్యక్ష సాక్షి అయిన ఈ మధుమతి దేవి గారి ద్వారా నిజం నిరూపించబడింది. ఇక ఈ నిందితునికి తగిన శిక్ష విధించవలసినదిగా ఏలిన వారిని కోరుకుంటున్నాం. పరదేశి ఆదరించి ఆశ్రయం ఇచ్చినందుకు మాకే అపచారం తలపెట్టాం. యువరాజును హత్య చేసి రాజకుటుంబానికి దేశానికి తీరని ద్రోహం చేశాం. నీవనర్చిన ఈ ఘోర నేరానికి నీకు నీకు మరణదండన విధిస్తున్నాం. మహారాజా, మహారాజా, 2 సార్లు మీకు ప్రాణదానం చేసిన ఈ మహావీరునికి మీరిచ్చే బహుమానం ఇదేనా? ఆలోచించండి మహారాజా, ఆలోచించండి. శిక్ష మార్చండి. అసంభవం. ఈ దోషిన మధ్యస్థానానికి తీసుకెళ్ళండి. వినత అంటే ఈ పరదేశి విక్రముడన్నమాట. రక్త సంబంధాలు న్యాయాన్యాయాలు లేని ఈ రాబందుల రాజ్యంలోకి మళ్ళీ ఎందుకు అడుగు పెట్టావమ్మా? ఇటువంటి దౌర్భాగ్యుని గల పాపానికి పరిహారంగా రావాల్సి వచ్చింది. కళంక నివృత్తి కానిది ఆ ప్రభువు కంటపడకూడదనుకున్నాను. కానీ అంతకు మించిన కళంకంతో అర్థించడానికి వచ్చాను. అమ్మట అమ్మ, సిగ్గులేదు? అమ్మ మీద నీకు గౌరవమే ఉంటే నువ్వు ఇంత అమానుషానికి కూడుకునేవాడివా? ఒక ఆడదాని మీద వ్యామోహంతో తమ్మునే హత్య చేసేవాడివా? అమ్మా, అమ్మా, మీరు నన్ను అనుమానిస్తున్నారా అమ్మా? మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారు. తమ్ముడి నేను తప్పలేదమ్మా. నా తమ్ముడి నేను వచ్చి. విక్రమ్, అవునమ్మా, తనంతా తానే కత్తి చూసి నా మీదకి వచ్చారమ్మా. ఎవరో వెనుక పట్టరా నా తమ్ముడిని పొడిచారమ్మా. పట్టున పెట్టుకున్నారమ్మా. ఆ హత్య నా మీద రుద్దారమ్మా. నేనే పాపం ఎరుగనమ్మా, నేనే పాపం ఎరుగు. విక్రమ్, విక్రమ్, ప్రభు, మహారాజా, నా విక్రముడు ఎన్నడూ అబద్ధవాడు ఎరుగుడు. విక్రముడు మీ బిడ్డడు. మీ రక్తంలో లేని కాలుష్యం మీ బిడ్డడికి మాత్రం ఎలా వస్తుంది? రాజద్రోహుల బారి నుండి మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చాడే కాదు, తమ్ముడిని హత్య చేయాలని కాదు. ఏ దురుద్దేశమూ లేకపోతే ఊరు పేరు చెప్పకుండా ఇన్నాళ్ళు అజ్ఞాతంగా ఎందుకు సంచరించాడు? మహారాజు అభిమానం పొందటానికి తానే మహారాజుపై హత్యా ప్రయత్నం చేసి తానే తప్పించినట్టు నటించాడు. లేకపోతే పూలవాలలో పామున్నదని ఎలా కనుక్కోగలిగాడు? కల్పం కింద విషకంటకాలున్నట్టు ఎలా గ్రహించగలిగాడు? ఇదంతా కుట్ర కాదా? కక్షతో చేసింది కాదా? ప్రభువును యువరాజును చంపి దేశాన్ని ఏలాలనే ద్రోహ చింతన కాదా? ఆలోచించండి ప్రభు. అవును, విక్రముడు ద్రోహి, కొలటాపుత్రుడు. నా పవిత్ర మాతృమూర్తిని కులట అని సంబోధించిన వాడు నాలుకను వేయి చీలికలు చేస్తాను. నా కన్న తల్లికి కార్యక్రమాపాదించిన కంసాత్ములందరినీ కత్తికు కళ్ళగా చీల్చి కళాలను చించేస్తాను. విక్రమ్, ఆవేశం కాదమ్మా. ఈ అవంతిపుర రాజ్య చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని అక్రమం అన్యాయం పెరిగిపోతున్నాయమ్మా. అడుగో అడుగో బుద్ధుడు, చారువాకుడు, దిద్దుమా, కిరీటి, మేకవండ పులులు, పయోముఖ విషకుంభాలు వివేకాన్ని విడిచి అజ్ఞానంతో వీళ్ళు ఆడించేట్లా ఆడుతున్నాడు మహారాజు. అమ్మా అమ్మా, ఆనాడు నువ్వు, ఈనాడు నేను వీళ్ళ పద్మవ్యూహంలో పడి దోషులుగా నిలబడ్డావమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అగ్నిబొమ్మ ఒక్క దెబ్బతో వీళ్ళ నోట నెత్తుడితో పాటు నిజం కూడా కంకిస్తాను. విక్రమ్, నిదానిదాలు విచారించవలసిన అధికారం ఆ భగవంతుడి తర్వాత ప్రభువుకే ఉంది. అమ్మా, క్షమించమని కోరటం తప్ప స్వతంత్రించే హక్కు నీకు లేదు నాయనా. అమ్మా అమ్మా, మహారాజా మహారాజా, చూచారా మహారాజా? ఈ మహాసాధ్వినా మీరు అనుమానించింది అగ్ని సాక్షిగా చేపట్టిన అర్ధాంగిని, అర్ధసింహాసనం ఇచ్చి ఆదరించవలసిన పట్టపుదేవిని 10 మందిలో అనుమానిస్తారా, అవమానిస్తారా? ఆ తల్లి ఆదేశం మీద మిమ్మల్ని కాపాడుకోవాలని వచ్చిన తనయుడి తల నరకమంటున్నారా మహారాజా? మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. యథార్థాన్ని గుర్తించి ఈ
సాధ్యని క్షమాపణ వేడుకోండి మహారాజా. అవంతిపుర చరిత్ర కలుషితం కాకుండా చూడండి. మా తల్లికి అన్యాయం చేయకండి మహారాజా, అన్యాయం. ద్రోహి, ఈ మెరమెచ్చు మాటలతో నా మనస్సు మార్చలేవు, శిక్ష తప్పించుకోలేవు. చూస్తారే, ఆనాడు తప్పించుకున్న ఆ వంచకితో సహా ఈ అధముణ్ణి వధించండి. పట్టకి అమ్మా అమ్మా, నిన్న వాది పతిదేవుడు అగ్గిన ఒక్కసారి అనుకునేవమ్మా. లేకపోతే కులట కళంకిని అన్న అపఖ్యాతి నీకు, వంచకుడు హంతకుడు అన్న అపవాదు నాకు శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా, శాశ్వతంగా నిలిచిపోతాయమ్మా. ఇదే సభలో, ఇదే ప్రజల ముందు ఎవరు దోహులో ఈ సింహాసనం కోసం ఎవరు కుట్రలు పన్నుతున్నారో నిరూపించి ఈ ప్రజల చేతనే తగిన దండన విధింపు చేయడానికైనా మనం సజీవంగా ఉండాలమ్మా. అందుకని అనుకునే కావాలమ్మా, అనుకునే కావాలి. నాయనా విక్రమ్, ధర్మం కోసం న్యాయం కోసం నువ్వేం చేసినా నా అనుగ్రహ నీకు ఎల్లప్పుడూ అమ్మా అమ్మా మంత్రి గారు, ప్రస్తుతానికి మనం బ్రతికి బయటపడ్డా ఎప్పటికైనా విక్రముడు రాకమానడు, మన మీద కక్ష తీర్చుకోక తప్పడు. అంతేకాదు, మహారాజు కూడా మన మీద అనుమానం కలిగింది. ఇక ఆలస్యం చేస్తే సర్వం జగన్నాథం. అవునవును, ఏదో ఒక రాజకీయం వేసి. మహామంత్రి గారు, కాసేపు రాజకీయాల్ని విడిచిపెట్టి మనస్సులు విప్పి మాట్లాడుకుందాం. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీద మన ముగ్గురం ఒక త్రాటి మీద నడిస్తే తప్ప ప్రయోజనం లేదు. ప్రయోజనం ఉంది అనుకుంటే నడవడానికి నడపడానికి మాకే అభ్యంతరం లేదు. అయితే మన ముగ్గురం రాజ్యాన్ని 3 భాగాలుగా పంచుకుందాం. అయితే సరే, ఈ రాత్రికే మహారాజు పని, సర్వం జగన్నాథం. కానీ మా సోదరి పసుపు కుంకుమకు అర్థమైంది. సర్వం జగన్నాథం. నాకెందుకో భయంగా ఉంది నాయన. అమ్మా, నా హృదయం కీడునే శంకిస్తోంది. పెళ్లి ఎలాగైనా నీ తండ్రి గారిని కాపాడుకో. అమ్మా, అంత అవమానం జరిగిన తర్వాత మళ్ళీ కోట్లో అడుగు పెట్టమంటావా? విక్రమ్, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు నాయన. ఎన్ని జరిగినా స్త్రీకి భర్త కంటే వేరే ఎవ్వరూ ఎక్కువ కాదు. పెట్టు నాయన, నా మాట విని వెళ్ళు. అమ్మా విక్రమ్, ఒక్క మాట మాత్రం గుర్తుంచుకు. నీ తండ్రి లేని మరుక్షణం నీ తల్లి కూడా ఉండదు. అమ్మా, నీ చేతులతోనే నీ తల్లి పసుపు కుంకుమ. అమ్మా అమ్మా, పెడతాను. నా తండ్రిని రక్షించుకుంటాను. నీకొచ్చిన అపనంద తొలగిస్తానమ్మా. తిరిగి మహారాజు గారితో నిన్ను సందర్శిస్తాను. ఆశీర్వదించు. విక్రమ్, ఆ సర్వేశ్వరుడి కృప నీకెల్లప్పుడూ ఉంటుంది నాయన. అమ్మా విక్రమ్, ఆనాడు కన్న తల్లి దాస్యాన్ని బాపిన గరుత్మంతుడా, ఈ కర్తవ్యాన్ని నెరవేర్చుకురా. మామ, చూడు నాయన, ఆవేశం అన్నిటికీ మంచిది కాదు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. అలాగే మహర్షి. బావా, ఇక మన కర్తవ్యం కర్తవ్యం. అరే గజం, ఈ అవంతి సామ్రాజ్యంలో రేపటి నుంచి 2 వ్యక్తులు తిరగడబోతున్నారు. వాళ్ళెవరు? ఒకడు కదలడు, ఇంకొకడు వదలడు. ఎవరు? ఏటి భుజంగం అంతా ఒకేసారి వచ్చారు అర్ధరాత్రి వేళ? రాత్రి వేళల్లోనే రాజకీయాలు బాగా రాణిస్తాయి. ఏమిటి కుట్ర? కుట్ర కాదు మహారాజా, రాజకీయం. ఇంతకాలంగా పాలించి పాలించి అలిసిపోయిన మీకు విశ్రాంతి అవసరం బావగారు. భుజంగం, నువ్వు కూడా ఆవేశపడకండి బావగారు, ఆప్తుణ్ణి కాబట్టి సజీవంగా బంధిస్తున్నాం. లేకుంటే వైకుంఠానికే పంపించేవాడు. నీచులారా, మీరందరూ తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టు కృతజ్ఞులు.
స్వరూపాలు తెలియక రత్నం లాంటి నా బిడ్డని దూరం చేసుకున్నాను. మీరందరూ ఆడే కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యంగా అర్థమైంది.